నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈ నగరానికి ఏమైంది అన్న మోడల్లో వైసీపీలో భూమన కరుణాకర్ రెడ్డికి ఏమైంది, ఆయన ఎందుకు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఈ ప్రెస్ మీట్ల ద్వారా ఆయన ఆ పార్టీకి మేలు చేద్దామనుకుంటున్నారా, కీడు చేద్దామనుకుంటున్నారా, ఆ పార్టీకి డ్యామేజ్ చేసి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిద్దామనుకుంటున్నారా? ఎందుకు అంటే బిఆర్ నాయుడుపై వరుసగా ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి ఆయన సడన్గా టర్న్ అయిపోయి టీడీఆర్ బాండ్ల కుంభకోణం విషయంలో శ్రీలక్ష్మి పైన అపవాదు దోస్తూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మరి శ్రీలక్ష్మి ఆయన ఎప్పుడు ఏమీ అన్న సందర్భం కూడా లేదు. మరి ఎందుకు ఆయన సడన్గా ప్రెస్ మీట్ పెట్టి ఆవిడపై ఆరోపణలు చేయడం జరిగింది, అసలు పార్టీలో ఏం జరుగుతుంది, భూమన కరుణాకర్ రెడ్డికి ఏమైంది, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సత్యమూర్తి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు అంటే సందర్భం లేకుండా మరి ఆయన ఎందుకో సడన్గా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి తాటకి లంకిని అని చెప్పి పేరు రివీల్ చేయకుండా సీనియర్ ఐఏఎస్ అధికారి అని చెప్పి మాట్లాడారు. అఫ్కోర్స్ ఆ తర్వాత అది అందరికీ తెలిసిపోయింది అనుకోండి. కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? నాకు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే అంటే మామూలు ఏదో అనుకున్నా కానీ 11 విగ్గులు అన్న రాగానే నాకు డౌట్ వచ్చింది. 11 విగ్గులు ఏంటి? ఉంటే 10 ఉంటాయి, లేకపోతే 15 ఉంటాయి, లేకపోతే 5 ఉంటాయి. అంతేగాని 11 విగ్గులు అనేసరికి నాకు డౌట్ వచ్చింది. భూమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడు. 11 సీట్లు కదా ఆయనకు వచ్చింది. 11 సీట్లు. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చిన దగ్గర నుంచి అసెంబ్లీకి వెళ్ళట్లేదు. 11 అనేది జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక చెరగని మచ్చలాగా పడిపోయిన విషయం మనందరికీ తెలుసు. కరెక్ట్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఎర్రా శ్రీలక్ష్మికి 11 విగ్గులు ఉన్నాయని చెప్పాడు. నాకు అక్కడే డౌట్ వచ్చింది. 11 నేను ఎందుకు చెబుతున్నాడు? జగన్మోహన్ రెడ్డిని గొడవ చేయటానికి, జగన్మోహన్ రెడ్డిని రోడ్డుకి వేడ్చటానికి, జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టు క్రైమ్ పార్ట్నర్లందరినీ బయట పెట్టడానికి ఏదో ప్లాన్ వేశాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఎందుకు అంటే అందరే ప్లాన్ వేసి ఆయన ఇరికిస్తున్నారని మాట్లాడుతున్నారు. ఆయన అట్లా చెప్తాడు, ఆయన అందరూ అట్లాగా అని చెప్తాడు. కానీ భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డికి ఎవరికైనా ఏముంటుంది? భూమన కరుణాకర్ రెడ్డి మీద ఎలిగేషన్లు వచ్చినాయి అనుకో, ఏముంది, ఇంక వయసు అయిపోయింది, వెళ్ళి జైల్లో కూర్చుంటాడు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డికి పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఆయన వారసుడు, ఆయన కొడుకు కదా, ఆ కొడుకు ఇప్పుడు జైలుకి వెళ్ళే పరిస్థితికి వచ్చింది. భూమన అభినయ్ రెడ్డి అని అతని పేరు. అతను భూమన కరుణాకర్ రెడ్డికి వారసుడు. చాలా అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు పాపం. అతన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ని చేశాడు. చైర్మన్గా ఒక లేడీని, ఒక డమ్మీని పెట్టాడు. వైస్ చైర్మన్ పెట్టి, నాయన నా అక్రమాలకి నువ్వే వారసుడివి, ఇక లాగిచ్చు అని చెప్పాడు. ఆడు చెలరేగిపోయాడు మొత్తం. ఈ మధ్య దాకా మొన్నప్పుడు తిరుపతి ఆ పార్కులో వీధి నాటకాలు వేసుకుంటూ తిరిగాడు. అంటే కూటమి ప్రభుత్వాన్ని గొడవ చేయటానికి వీధి నాటకాలు వేశాడు. మరి అతని నాటకాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మెయిన్ పాత్రధారి, సూత్రధారి ఈ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి. వీళ్ళిద్దరూ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్గా వెళ్ళబోతున్నారు. అంటే నెక్స్ట్ లెవెల్ అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నాడు కదా, బహుశా ఆయన అక్కడ ఉంటాడు. కానీ వీళ్ళు బహుశా నెల్లూరు జైలుకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ అంత సీరియస్ కుంభకోణం ఇది. టీడీఆర్ బాండ్ల కుంభకోణం అనేది చాలా సీరియస్ కుంభకోణం. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అయిన భూమన కరుణాకర్ రెడ్డి ఇంకా విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని రింగులోకి లాగుతున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు కెలుకుతున్నాడు మొత్తం. అన్నీ చాలా పైకి ఏం కనపడుతున్నది అంటే బిఆర్ నాయుడిని, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నాడు కదా, ఆయన్ని రింగులోకి లాగుతున్నట్టు కనపడుతున్నది. కానీ ఎప్పుడైతే 11 విగ్గులు అన్నాడో, ఈ 11 విగ్గులు 11 సింబల్ జగన్మోహన్ రెడ్డికి. ఆయన చాలామంది తెలుగుదేశం వాళ్ళు 11 రెడ్డి అని కూడా పిలుస్తారు చాలా ముద్దుగా. అటువంటి 11 సంఖ్యని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డిని మొత్తం ఈ రింగులోకి లాగుతున్నాడు.
ఇప్పుడు జాగ్రత్త పడాల్సింది శ్రీలక్ష్మి కాదు, జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే శ్రీలక్ష్మి వచ్చేస్తే నాకేం తెలుసు సార్, వాళ్ళు చెప్పారు నేను చేశానని చెప్పి మొత్తం అందరి పేర్లు చెప్పేస్తుంది. అంతవరకు గ్యారంటీ. సో సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భూమన కరుణాకర్ రెడ్డి గారు, శ్రీలక్ష్మి గారు ఇద్దరూ సమానమే. కానీ ఇప్పుడు సడన్గా వచ్చి మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పటం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందంటారా, తెలియక జరిగిందంటారా? ఒకవేళ ఎలా జరిగినా కూడా ఇప్పుడు మరి ఆయన ఇంకా రియాక్ట్ అవ్వలేదు కాబట్టి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఒక కన్ను ఇంకో కన్నును పొడిచిందని చెప్తున్నారు. ఇద్దరూ సమానం కాదు. భూమన కరుణాకర్ రెడ్డి ఎక్కువ తాత దగ్గర నుంచి ఉన్నాడు కదా, రాజారెడ్డి నుంచి. అంటే శ్రీలక్ష్మి సేవ చేసింది ఇద్దరికే, తండ్రికి రాజశేఖర రెడ్డికిను జగన్మోహన్ రెడ్డికే చేసింది. రాజారెడ్డి దగ్గర పనిచేయాల. ఎవరు? శ్రీలక్ష్మి. భూమన కరుణాకర్ రెడ్డి ముగ్గురు దగ్గర పనిచేశాడు. అంటే 3 రాజారెడ్డి జైల్లో ఉన్నప్పుడు మిల్లెట్ ఉప్మా ఇచ్చేవాట. 3 తరాలని సేవించాడు. మిల్లెట్ అంటే మళ్ళీ లేనిపోయిన సజ్జల అనుకునేవు. మిల్లెట్ మామూలు రాగులు సజ్జలతో చేసిన ఉప్మా ఇచ్చేవాట. దాని పేరు అసలు మిల్లెట్ రెడ్డి అని చేశారు. తాతగారు ఆరోగ్యంగా ఉండాలని. అంటే భూమన కరుణాకర్ రెడ్డి బంధువు. శ్రీలక్ష్మి కన్నా ఇతను ఎక్కువ. ఇది భూమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అంత ఎక్కువ కాబట్టి మరి జగనే భూమనతో ఆ మాటలు మాట్లాడించాడు. ఇవాళ భూమన ఇప్పుడు జగనాజ్ఞ లేనిదే భూమన కొడతాడా? భూమన ఎవరిని కుట్టాలన్నా జగనాజ్ఞ ఉండాలి. శ్రీలక్ష్మిని కుట్టాడనుకో జగన్ చెబితేనే కొడతాడు. బిఆర్ నాయుడుని కుట్టాడనుకో ఆయన చెబితేనే కొడతాడనమాట. ఒకటి మాత్రం వాస్తవం, ఏది చెడింది భూమన కరుణాకర్ రెడ్డికి శ్రీలక్ష్మిక, చెడింది జగన్కి శ్రీలక్ష్మిక. ఎవరిద్దరికి చెడింది చెప్పు, నువ్వు చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి, శ్రీలక్ష్మి గారికి చెడినట్టుగా కనపడుతుంది అంటావు. కరెక్ట్, బాగా చెప్పావు. అంటే శ్రీలక్ష్మికి జగన్మోహన్ రెడ్డితో ఎందుకు చెడింది? దీనిలో సాయిరెడ్డి పాత్ర ఏంటి? అంటే సాయిరెడ్డికి జగన్కి ముందు చెడింది, శ్రీలక్ష్మికి జగన్కి తర్వాత చెడిందా? ఈ చెడగొట్టింది మొత్తం సాయిరెడ్డేనా? విజయసాయిరెడ్డి మరి ఆ రోజు కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అన్నాడు దేంట్లో, లిక్కర్ స్కామ్లో. ఆయన లోపలికి పోయాడు. కసిరెడ్డి రాజుతో సహా 12 మందిని లోపలికి పంపించాడు. ఏది? ధనుంజయ రెడ్డి అప్పుడు సీఎంఓ, జగన్ సీఎంఓకి ఆయన కార్యదర్శి, జగన్ సీఎంఓకి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సిమెంట్ ప్లాంట్లో డైరెక్టరు బాలాజీ గోహిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే మిథున్ రెడ్డి, మొత్తం జగన్ గ్యాంగ్ మొత్తాన్ని జైల్లో పెట్టించాడు. దేంటో ఒక లిక్కర్ కేసులో. ఎవరు? సాయిరెడ్డి. ఒకే ఒక మాట, కర్త కర్మ క్రియ కేసిరెడ్డి రాజు అన్నమాట. ఇప్పుడు అసలు శ్రీలక్ష్మికి సాయిరెడ్డికి ఉన్న బంధం ఏంటి? శ్రీలక్ష్మి ఎవరు? ఆమె తెలంగాణ క్యాడర్ ఐఏఎస్. ఆమె ఏపీ క్యాడర్కి తీసుకురావడంలో సాయిరెడ్డి యొక్క పాత్ర. ఢిల్లీలో ఆయన అప్పుడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు, అన్ని పోస్టులు ఆయనకే, పార్లమెంటరీ పార్టీ నాయకుడు. అంటే అప్పుడు అసలు ఢిల్లీకి జగన్ సాయిరెడ్డి. అలాంటి సాయిరెడ్డి మరి కేంద్రంలో మరి పిఎంఓలోనే ఉండేవాడు, ఎక్కువ ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఉండేవాడు. మరి అక్కడ తన పలుకుబడి ఉపయోగించాడా, జగన్మోహన్ రెడ్డి బలం ఉపయోగించాడా, 32 మంది ఎంపీల బలం వాడాడా? మొత్తానికి శ్రీలక్ష్మి తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీ క్యాడర్కి వచ్చింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎంగా మరి పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అయింది. మళ్ళీ పదోన్నతి కూడా వచ్చింది. ఏంటమే? స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయిపోయింది. ప్రమోషన్ కూడా ఇచ్చారు. అంటే సాయిరెడ్డికి శ్రీలక్ష్మికి ఉన్న బంధం ఏంటంటే ఆ రోజు ఢిల్లీలో ఆమెను తీసుకెళ్ళింది ఆయనే. అసలు అక్కడ సాయిరెడ్డి ఇంట్లోనే ఆమె ఉందన్నారు. ఎక్కడ? ఢిల్లీలో. ఇప్పుడు సాయిరెడ్డి ఎట్లయితే లిక్కర్ కేసు జగన్ని మెడకు చుట్టాడో, ఇప్పుడు ఈ టీడీఆర్ బాండ్స్ కేసు శ్రీలక్ష్మి కూడా జగన్ మెడకు చుట్టబోతుందా? తను అప్రూవర్గా మారి మొత్తం వాస్తవాలు వెల్లడించబోతోందన్న భయంతో మరి జగన్ ఈ ఉసిగొల్పాడా ఎవరిని? ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి ఆమె మీదకి. లేకపోతే ఎందుకు మాట్లాడతాడు? అసలు సందర్భమా? అసందర్భంగా
మరి ఈ విధంగా అతను ఎందుకు తీసుకున్నాడంటే కారణం ఇదే. ఒకటి, విజయసాయి రెడ్డి గారని డైరెక్ట్గా చెప్పుకోకుండా టీడీపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో మా విషయాలన్నీ చెప్తుంది, ఆ విధంగా మాట్లాడుతున్నారు ఆయన. అంటే భూమన దృష్టిలో టీడీపీ నాయకుడు అంటే సాయిరెడ్డి అనమాట. విజయసాయి రెడ్డి మరి టీడీపీలో ఎప్పుడు చేరాడు మనకైతే తెలియదు. ఇప్పుడు ఆయనకి తెలీదు, అటు చెప్పాడు ఊరికే. ఒక టీడీపీ నాయకుడితో ఆమె అంటగాగుతోంది. ఆమె అంటగాగింది ఎవరితోనో నేను చెప్పాను. అది ఆ ఘోరాన్ని చూసి తట్టుకోలేకపోయాడంటే ఈయన. ఎవరు ఏంటి ఆ ఘోరం ఏంటి? ఒక టీడీపీ నాయకుడితో ఈమె అంటగాగటం చూసి ఆ ఘోరాన్ని నేను తట్టుకోలేక నేను అప్పుడే ఓపెన్ అవుదాం అనుకున్నాను. 4,000 కోట్లు కొట్టేయటం ఘోరం కాదు. అప్పుడే ఓపెన్ అవుదాం అనుకుంటే అప్పుడు సీఎంఓలో ఉన్న అధికారి వీలు పడలేదంట. ధనంజయ రెడ్డి ఎవరు నాతో చెప్పారు. సీఎంఓలో అప్పుడున్న ఏ అధికారి కరుణాకర్ రెడ్డి నోరు ముంచాడు. ఆ అధికారికి మరి ఈ అధికారికి మధ్య ఉన్న బంధం ఏంటి? అసలు ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏది? అసలు వీళ్ళందరినీ ఇప్పుడు మనం చూసాం, దొంగలు ఉళ్ళు పంచుకున్నట్టుగా ఈ దొంగలందరూ నియోజకవర్గాలు పంచుకున్నారు. ఈ దొంగలందరూ ఈ మున్సిపాలిటీలు పంచుకొని దోచేశారనమాట. తణుకు మున్సిపాలిటీలో కారుమూరి నాగేశ్వరరావు, అక్కడ టీడీఆర్ బాండ్స్ 700 కోట్లు అంట. ఎంత తణుకు మున్సిపాలిటీ? చిన్న మున్సిపాలిటీలో 700 కోట్ల. అక్కడ విశాఖ మున్సిపాలిటీ అది కొంచెం పెద్దది కదా, మరి పెద్ద స్కామ్ చేయాలి అక్కడ, కాబట్టి అక్కడ 1000 కోట్ల టీడీఆర్ బాండ్స్. మరి సాయిరెడ్డి ఎంత ఎత్తాడు, లేకపోతే సుబ్బారెడ్డి ఎంత, గుడివాడ అమర్నాథ్ ఎంత, లేకపోతే అసలు ఆయన ఉన్నారు ఒక ఆయన, ఎవరక్కడ ఎంపీ, అప్పటి ఎంవివి సత్యనారాయణ. రేపు వీళ్ళు రోడ్లు వేసామని చెప్పారు, ఆ రోడ్లలో ఇళ్ళు పోయాయి, ఇళ్ల స్థలాలు పోయాయి అని చెప్పారు. పోగొట్టుకున్న బాధితులకు ఇవ్వాల్సినటువంటి టీడీఆర్ బాండ్స్ వీళ్ళే వేసేశారు. ఆ చెక్కులు వీళ్ళే క్యాష్ చేసుకున్నారు. ఒక తిరుపతి మున్సిపాలిటీలో ఇప్పుడు ఈ భూమన ఈ సినిమాలో నీకు 104 రోడ్లు అంటున్నా, 104 రోడ్లకి ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో 24 రోడ్లు ఇంప్లిమెంట్ చేశారు. 24 రోడ్లకి మరి దగ్గర ఒక 850 కోట్లు ఏమో చూపించారు. ఏదో 700 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు. ఒక 150 కోట్ల స్కామ్ అని విజిలెన్స్ నిర్ధారించింది. విజిలెన్స్ నివేదిక ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం తిరుపతిలో మున్సిపాలిటీకి 150 కోట్ల నష్టం జరిగింది అంటున్నారు. దాని పక్కన 0 పెట్టుకో, ఎంత? 1500 కోట్ల నష్టం జరిగింది. ఆయనే చెబుతున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి, నా మీద 2000 కోట్లు స్కామ్ జరిగిందని ఆరోపణలు చేశారంటే 1500 కోట్లు ఒక తిరుపతిలోనే. మరి గుంటూరులో ఎంత? గుంటూరులో కూడా టీడీఆర్ బాండ్ స్కామ్. వీటన్నిటిపైన ఇవాళ మరి నిజాలు బయటికి రావాలంటే ఇప్పుడున్న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మరి దీన్ని విజిలెన్స్ నివేదిక తీసుకున్న తర్వాత దీన్ని ఏసీబీకి ఇస్తారా? సిఐడి ఎంక్వైరీ జరుగుద్దా? ఒకవేళ వేరే ప్రత్యేకంగా ఒక సిట్ వేస్తారా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్? అది ఎటు అయిపోయింది కదా లిక్కర్ కేసుకి, ఎటు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆ సిట్ ఎటు ఖాళీగానే ఉంటుంది. కాబట్టి ఆ సిట్ని ఇటు మళ్ళిస్తారా? సార్ ఇప్పుడు అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అంటే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇది భారీ సంఖ్యలో ఈ కుంభకోణం జరిగినట్టు తెలుస్తోంది. అంటే అది ఒక్క భూమన కరుణాకర్ రెడ్డి గారి మెడకే చుట్టుకుంటుంది అంటే ఆయనంత డేరుకు వచ్చి శ్రీలక్ష్మి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకునే అవకాశం అయితే ఉండదు. సో ఇక్కడ ఇది లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు, బిగ్ బాస్ అన్నట్టు, ఇప్పుడు దీంట్లో కూడా బిగ్ బాస్ ఆయన అయ్యి ఉండొచ్చు అంటారా? అంటే ఆయన మెడకు చుట్టుకోబోతుందన్న నేపథ్యంలోనే ఈ విధంగా దీన్ని టర్న్ చేశారనుకోవచ్చా? అంటే శ్రీలక్ష్మిని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రమోషన్ ఇచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఎవరు పెట్టారు? మీరు పెట్టారా, నేను పెట్టానా, డివిఎస్ గారు పెట్టారా? భూమన పెట్టాడా? ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి స్కామ్ ఆయన చేయక ఇంకెవరు చేసినట్టు? ఆయన ఇంకెవరిని చేయనీయుడు, ఇంకెవరిని ఎవరన్నా స్కామ్ చేయ అంత ధైర్యమా జగన్మోహన్ రెడ్డి దగ్గర వేరే వాళ్ళు స్కామ్ చేయటానికి? డివిఎస్ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మంత్రి ఒక ఆయన ఉండేవాడు. ఆ మంత్రి ఏం చేశాడంటే ఏదో పాపం ఎలక్షన్లో ఖర్చు పెట్టి వచ్చాం కదా అని కక్కుర్తిపడి జగనన్న కాలనీలనే అప్పట్లో చేశారు కదా,
తీసి ఒక చెరువుని ఆక్యుపై చేసి స్కీమ్ కాదు, స్కామ్. స్కామ్ ఆ ఒక చెరువుని ముంచేశాడు, మట్టి పెట్టి కప్పేసి అది వాళ్ళ దగ్గర 2 లక్షలకో 3 లక్షలకో కొని ప్రభుత్వానికి ఒక 10 లక్షలకో 15 లక్షలకో అమ్మిచ్చాడు. ఆ మొత్తం టోటల్ డీల్లో అతనికి ఒక 20 కోట్లు మిగిలింది. 20 కోట్లు మిగిలింది. ఈ విషయం అందరికీ తెలిసింది. వెంటనే ఒకరోజు సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది. పాపం ఆ మంత్రి, అప్పుడు తర్వాత తీసేశారు ఆ మంత్రిని, అతను భయపడుతూ వచ్చాడు. అమ్మా ఏమన్నా ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తాడేమో, శిక్ష పడుతుందేమో, నిన్న మొన్నటిదాకా మంత్రిగా ఉన్నాను కదా, పరువు పోతుందేమో అని భయపడుతూ వణుక్కుంటూ వచ్చాడు. ఏంటి 20 కోట్ల కుంభకోణం చేశారట కదా, ఓ 10 ఇక్కడ పెట్టిపోండి అన్నాడు. 10 అక్కడ పెట్టిపోయాడు. అంటే ఈయనకి తెలియకుండా నేరం జరిగే అవకాశమే లేదు. అందుకని మీరు అమాయకంగా టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా అని మీరు అడగక్కర్లా. మరి అయితే ఇప్పుడు శ్రీలక్ష్మి గారు మరో విజయసాయి రెడ్డి గారు అవ్వబోతున్నారంటారా? ఇంకా మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి బయటే ఉన్నాడు కదా, అరెస్ట్ కాలేదు కదా. శ్రీలక్ష్మి ఇప్పుడు అరెస్ట్ అవుతుంది, అరెస్ట్ చెయ్యాలి, తప్పదు, ఇంకా వేరే మార్గం లేదు. కానీ జరిగి 2-3 రోజులు అవుతుంది కదా, ఇప్పటికే ఆవిడేం స్పందించలేదు అంటే ఆమె ఎట్లా స్పందిస్తుంది? ఆమె స్పందించాలంటే ఫస్ట్ స్పందించాల్సింది 11 విగ్గులు ఉన్నాయా లేదా అనే దాని మీద స్పందించాలి. 1,500,000 పట్టు చీరల మీద 1,500,000 పట్టు చీరల మీద ఫస్ట్ దాని మీద స్పందించాలి. ఆమెకి 11 విగ్గులు ఉన్నాయని స్పందించట్లేదు కదా. మరి అంటే అర్థం ఏంటి? విషయానికి ఇప్పుడు స్కాండల్, పెద్ద స్కాండల్ విజిలెన్స్ ప్రూవ్ చేసింది, గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చేసింది. గవర్నమెంట్ యాక్షన్ మొదలు పెట్టబోతున్నది. ఈ యాక్షన్ మొదలు పెట్టబోతున్న టైంలో శ్రీలక్ష్మిని అట బావిలోకి తోయటానికి అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్న టైంలో, అదే టైంలో తణుకులో ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి పాల్పడ్డ కారుమూరు నాగేశ్వరరావు, ఆయన మంత్రిగా కూడా చేశాడు, ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డితో మీటింగ్ అయ్యాడు. అంటే అర్థం ఏంటి? ఎందుకు ఇన్ని రోజులు మీట్ కాని కారుమూరి నాగేశ్వరరావు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలిశాడు? అంటే ఇవన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి. అందుకని శ్రీలక్ష్మి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంక అయిపోయింది, చెక్ మేటకు వచ్చింది. భూమన కరుణాకర్ రెడ్డి ఇటు తోస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అటు తోస్తున్నాడు. అందుకని ఆమె ఇప్పుడు అప్రూవర్గా మారిపోయి ఏం చేయాలి? మొత్తం కొల్లగొట్టిన దాంట్లో ఎవరి వాటా ఎంత అనేది స్పష్టంగా చెబితే ఒక పరిస్థితి బాగుంటుంది, ఆమెకే బాగుంటుంది. మంచి పాపం ఏదన్నా కక్కుర్తి పడ్డా కానీ చివరికి పాపం ఒప్పుకొనదయా అని మంచి పేరన్నా మిగులుతుంది. లేకపోతే ఈ 11 విగ్గులు 1,50,000 రూపాయల చీర ప్రతిరోజు ఈ కట్టేది నిజమని అందరూ అనుకుంటారు. యూజ్ అండ్ త్రో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాడుకుని వదిలేస్తాడు అనేది ఇప్పుడు ఈ ఇష్యూ. భూమన కరుణాకర్ రెడ్డితో శ్రీలక్ష్మిని ఇవాళ బురద చల్లటం అంటే. అయితే సార్, ఇప్పుడు మా హయాంలో ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళు ఎలాంటి అవినీతి చేయకపోయినా కూడా ఇలా టార్గెట్ చేస్తూ కేసులు పెడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కావాలని డ్యూటీ ఇవ్వట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో అనటం జరిగింది. మరి ఆయన హయాంలో పనిచేసినటువంటి ఈవిడ మీద వాళ్ళే ఇప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? గుడ్ క్వశ్చన్. నేను కూడా ఐ అప్రిషియేట్ యూ. మామూలు క్వశ్చన్ ఇలా, అసలు నువ్వు సిట్లో ఉండాల్సిన క్వశ్చన్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఏంటి, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు, లేకపోతే సునీల్, సంజయ్, ఇప్పుడు వీళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు. ఆయన చదువుతాడు లిస్టు, ఏది పలానా 100 మంది డిఎస్పీలు అంటాడు, లేకపోతే ఒక 50 మంది వీళ్ళు అంటాడు, 6 ఐపీఎస్లు అంటాడు. ఇప్పుడు మరి అసలు మీ హయాంలో చేసిన ఐఏఎస్ పైన ఎవరు ఆరోపణలు చేశారు? భూమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ పైన ఆరోపణలు చేశాడు. ఆమె 1,000 కోట్ల అవినీతికి పాల్పడింది, ఆమె ఒక పెద్ద అవినీతి అనకొండ అన్నాడు.
అంటే శ్రీలక్ష్మి అవినీతి అనకొండ అంటే ఇక ఇలాంటి అనకొండలు ఎన్ని మరి జగన్ క్యాబినెట్లో ఉన్నాయి? అటు క్యాబినెట్లో అనకొండలకి రాజు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 11 అనకొండలకి రాజు. అక్కడ కూడా 11ఏనా? అక్కడ కూడా 11. అంటే 11 విగ్గులు అన్నాడు కాబట్టి 11 అనకొండలు అంటున్నారు. ఇప్పుడు ఒకటి నిన్న భూమన కరుణాకర్ చేసిన వ్యాఖ్యల్లో మరొక మాట, శ్రీలక్ష్మి అంట అప్పటి మంత్రుల్ని పూచిక పుల్లల్లాగా చూసేదంట. ఈయన మంత్రి కాదు కదా, ఈయనకేట తెలుసు? ఇప్పుడు పూచిక పుల్లల్లాగంటే ఆమె పనిచేసిన శాఖకి ఎవరు మంత్రులు చేశారు అని చూస్తే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసిన పూచిక పుల్ల ఎవరో తెలుసా? బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ ఏనుగు, అది పుల్లెట్ట అవుద్ది అసలు మామూలుగానే. ఆయన ఎప్పుడు వ్యక్తి రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో పనిచేశాడు, విజయనగరం పెద్ద మామూలు ఇది కదా. అసలు ముఖ్యమంత్రే కావాలనుకున్న ఆయన పూచిక పుల్ల ఎలా అవుతాడు? విజయలక్ష్మిని తిట్టాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మని నిండు అసెంబ్లీలో బండబూతులు తిట్టిన వ్యక్తి పూచిక పుల్ల ఎట్లా అవుతాడు? దారుణంగా అవమానించాడు. షర్మిలను కూడా తిట్టాడు. మీ నాన్న బ్రాందీ ముట్టకుండా ఏ రోజన్నా ఉన్నాడా అని అడిగాడు. అటువంటి మహానుభావుడు పూచిక పుల్ల ఎట్లా అవుతాడు? మరి ఇంకొకటి ఎవడా? రెండో కృష్ణుడు అని చూసా. అంటే ఇతను మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు ఎవడంటే ఆదిమూలపు సురేష్. ఇది పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఈమె పైన ఎవరు? శ్రీలక్ష్మి పనిచేసింది వీళ్ళిద్దరి దగ్గర. అంటే ఇప్పుడు ఒకటి అసలు వీళ్ళిద్దరి బాధ్యత ఎంత? టీడీఆర్ బాండ్స్ స్కామ్లో బొత్స సత్యనారాయణ వాటా ఎంత? ఆదిమూలపు సురేష్ వాటా ఎంత? మరి శ్రీలక్ష్మి పెద్ద అవినీతి అనకొండ అంటే మరి వీళ్ళిద్దరు? ఇప్పుడు సురేష్ ఒక అనకొండ, ఆదిమూలపు సురేష్, మరి బొత్స సత్యనారాయణ ఇంకా అంతకన్నా పెద్ద అవినీతి అనకొండ కదా. భూమన కరుణాకర్ రెడ్డి ఎవరిని టార్గెట్ చేశాడు? శ్రీలక్ష్మినా, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్నా? వీళ్ళందరూ తోడు దొంగలమ్మా. ఇందాక నేను చెప్పింది అదే, దొంగలు అప్పట్లో ఊళ్ళు పంచుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో శాఖలు పంచుకున్నారు, పట్టణాలు పంచుకున్నారు, నియోజకవర్గాలు పంచుకున్నారు, మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు పంచుకుని దోచేశారు. ఆ వాటా కింద తణుకు వచ్చింది ఎవరికి? కారుమూరి నాగేశ్వరరావుకి. సాయిరెడ్డికిను ఎంవివి సత్యనారాయణకి విశాఖపట్నం వచ్చింది కాబట్టి. తిరుపతి ఏమో మరి కరుణాకర్ రెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, పెద్దిరెడ్డికి వచ్చింది. ఇట్లా ఇచ్చుకుంటే వెళ్ళారు ఎవరికి వాళ్ళు. ఇప్పుడు ఆ దొంగలు వాటాల్లో తేడాలు వచ్చాయి. ఒక దొంగ వాటా ఇంకొక దొంగ తీసుకున్నాడు, అందుకని ఆ దొంగతనాన్ని ఈ దొంగ బయట పెట్టాడు. విజయసాయిరెడ్డి లిక్కర్ దొంగ, ఆ మిగతా దొంగల భాగవతం అతను బయట పెడితే, మరి టీడీఆర్ ఈ దొంగతనంలో మరి భూమన కరుణాకర్ రెడ్డి ఇంకొక దొంగ శ్రీలక్ష్మి దొంగతనాన్ని బయట పెట్టాడా? మొత్తానికి దొంగల భరతం పట్టాల్సింది మాత్రం ఇవాళ ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఏది 151 దొంగల్ని 11కు తెచ్చారు. ఈ 11 దొంగలు ఇక నామోషి, వాళ్ళకి ముఖం జల్లక వాళ్ళు అసలు అసెంబ్లీకే పోటల్లా. ఇప్పుడు ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఈ నారాయణ గారు ఈ స్కామ్ని ఒక కొలిక్కి తేవాలి. దీన్ని ఒక లాజిక్ ఎండకి తీసుకెళ్ళాలి. మొత్తం ఈ డబ్బంతా రికవరీ చేయాలి. ఇదేంటంటే ఇది 10,000 కోట్ల స్కామ్. ఇది ఒక మున్సిపాలిటీలోనో ఒక కార్పొరేషన్లో జరిగింది కాదు. ఎక్కడెక్కడ ఎవరెవరు చేశారు, ఆ బాధితులు ఎవరు, ఆ ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు, ఇళ్ల స్థలాలు కోల్పోయిన వాళ్ళు, ఈ రోడ్లు వేయడం ద్వారా ఈ రోడ్ల విస్తరణలో వాళ్ళకి ఇవ్వలేదు చెక్కులు, ఆ చెక్కులు వీళ్ళు క్యాష్ చేసుకున్నారు. ఈ డబ్బు రికవరీ చేసి ఆ బాధితులకి ఉపయోగించాలి, వీళ్ళందరినీ శిక్షించాలి. ఇప్పుడు దొంగలు కొట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏం అభ్యంతరం లేదు, కానీ కొట్టుకొని తన పేరు బయట పెడుతున్నారు. అది ఆయన బాధ అయింది. గజ దొంగ వీళ్ళంతా చిల్లర దొంగలు. అలీబాబా 11 దొంగలు. అయితే సార్ ఇప్పుడు టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఇప్పుడు ప్రస్తుతం ఒక ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ తుది దశకు చేరుకుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో భూమన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ పేరు వెల్లడించారు అంటే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి వాళ్ళు ఊహించలేనంత
రేంజ్లో అయితే ఉండరు కదండి. దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయని వాళ్ళు ఊహించే ఉంటారు. సో అయినా కూడా చెప్పారు అంటే వాళ్ళ ప్లాన్స్ ఏమై ఉండే అవకాశం ఉంటుందంటారు? అయిపోయింది. విజిలెన్స్ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది. విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్య ఎట్లా తీసుకోవాలి అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఏసీబీకి ఇస్తారా, లేకపోతే దీని మీద సిట్ వేస్తారా, లేదు సిఐడి ఎంక్వైరీ చేస్తారా అనేది రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేయాలి. ఆ సిచ్యుయేషన్కి వచ్చి ఉన్నది కేసు. అందుకని దీని నుంచి మనల్ని మనం ఎట్ట కాపాడుకోవాలా అని ప్రతి వాడు ఒక్కొక్క స్ట్రాటజీ వేసుకుంటూ ఉన్నాడు. ఈ స్ట్రాటజీలో భాగంగా భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి 11 విగ్గుల గురించి చెప్తున్నాడు. ఇప్పటి వరకు శ్రీలక్ష్మి వచ్చి దానికి రిప్లై ఇవ్వాల. కానీ ఆవిడ నోరు విప్పితే ఆవిడ కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా సార్. ఆవిడ నోరు నేను అదే విప్పుతారంటారా? నా పాయింట్ అదే, నేను అదే చెప్తున్నా. జైలు నువ్వు లేనిపోయింది థ్రెట్ ఉంది. అది ఎటు ఉంది, అది ఎటు జగన్మోహన్ రెడ్డితో కలిసి కుంభకోణాలు చేసిన వాళ్ళందరికీ ఆ థ్రెట్ ఉంది. శ్రీలక్ష్మి ఆమె ఐఏఎస్ ఆఫీసర్, చిన్న వయసులోనే ఐఏఎస్కి సెలెక్ట్ అయింది. చాలా చక్కగా పనిచేసింది కెరియర్ మొదట్లో. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి డీరైల్ అయింది, జైలుకు పోయింది. ఓబులాపురం మైన్స్ కేసులో ఉంది, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఉంది, ఇప్పుడు లేటెస్ట్గా టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఉంది. అంటే ఇన్ని అక్రమాలు అన్యాయాలు చేయటానికా నువ్వు ఐఏఎస్ అయింది కాదు కదా. ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా జీవితంలో నువ్వు అన్నీ అంటే ఐఏఎస్ చిన్న వయసులో ఐఏఎస్ కొట్టావు కదా, నువ్వు ఈ భారతదేశానికి ఎంత రుణపడి ఉండాలి, ఎంతమంది పేదలను ఉద్ధరించాలి, పేదలకి సేవ చేయాలి. నువ్వు అసలు పరిపాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చి నువ్వు ఎంత సొసైటీకి ఎంత మేలు చేయొచ్చు, ఎంత లాభం చేయొచ్చు. నువ్వు చేసిందేంటి? ఇప్పుడు ఏమైంది నీ పరిస్థితి? నువ్వు ఎంత దయనీయ స్థితిలో పడిపోయావు అంటే నువ్వు 11 విగ్గులు పెట్టుకుంటావన్నా మహిళా లోకం స్పందించట్లా. నువ్వు నీ జీతం ఎంత, నువ్వెంత, నీ బతుకెంత అని భూమన కరుణాకర్ రెడ్డి అడుగుతున్నా ఎవరు స్పందించట్లా. నువ్వు రోజుకి 1,50,000 రూపాయల చీర కడుతున్నావు అని చెప్పినా కానీ ఎవరు స్పందించట్లే. ఎందుకో తెలుసా శ్రీలక్ష్మి? నువ్వు చేసిన అవినీతి ఆ స్థాయిలో ఉంది కాబట్టి ఎవ్వరూ నిన్ను సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఇంతకన్నా నీచమైన హీనమైన పరిస్థితి ఉంటుందా? ఒక్కసారి శ్రీలక్ష్మి ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. ఇంకో 10-15 నెలల్లోనో ఎంతో రిటైర్ అవుతుందిటండి. ఇంకో 15 నెలల్లో 16 నెలల్లో సర్వీస్ ఉంది, రిటైర్ అయిపోతుంది. ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. నీకు పోస్టింగ్ ఇవ్వాల, కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం నీకు పోస్టింగ్ సంగతి పక్కన పెట్టు. ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం నువ్వే ఏవన్ను, శ్రీలక్ష్మి ఏవన్ను. ఫస్ట్ అరెస్ట్ చేసేది శ్రీలక్ష్మిని, తర్వాత అరెస్ట్ చేసేది భూమన అభినయ్ రెడ్డిని, తర్వాత అరెస్ట్ చేసేది కారుమూరి నాగేశ్వరరావుని. A1, A2, A3లు. అందుకని అరెస్ట్ కావటానికి ముందైనా నీకు 11 విగ్గులు ఉన్నాయని చెప్పిన వ్యక్తి మీద ఇప్పటికైనా బయటకు వచ్చి చెప్పు, పబ్లిక్లో చెప్పు. నిన్ను ఆ కుంభకోణంలోకి లాగింది ఎవరో చెప్పు, ఎంత కుంభకోణం చేశావో చెప్పు, నువ్వు ఎవరెవరితో డీల్ చేసావో చెప్పు, వాళ్ళ ఆధారాలు ఏంటో చెప్పు. ఏదో ఒకటి చెప్పాలి కదా. అసలు నాకు విగ్గులు లేవు చెప్పు, నాకు విగ్గులు లేవు అని చెప్పు. ఇప్పుడు నా విగ్గు జగన్మోహన్ రెడ్డి, నా విగ్గు విజయసాయి రెడ్డి, నా విగ్గు భూమన కరుణాకర్ రెడ్డి, ఈ విధంగా మొత్తం ఆ 11 విగ్గుల పేర్లు చెప్పు. నువ్వు చెప్పకపోతే ఏమవుతుంది? ఏం కాదు. నీకు విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఉంది, దాన్ని ఏసీబీకి ఇస్తారు, లేకపోతే సిట్కి ఇస్తారు. నెక్స్ట్ మద్యం కుంభకోణంలో జరిగినట్టు అరెస్టులు జరుగుతాయి. ఇప్పటికే 10 నెలల్లో 11 నెలల్లో జైల్లో ఉండొచ్చింది. పర్లేదులే, మనకి ఏం కాదు, మనకి జైలు అలవాటే అనుకుంటే నీ కర్మ. అట్లా కాదు. నేను ఐఏఎస్ సెలెక్ట్ అయింది, నేను నా దేశానికి సేవ చేయటానికి అని
ఏమాత్రం నీ ఫ్యాగండ్ ఆఫ్ ది సర్వీసులో అయినా సరే నీకు ఏదన్నా కొంచెం అన్నా ఈ ప్రజల పట్ల బాధ్యత ఉంటే, ఈ ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంటే, నువ్వు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి నువ్వు ఒక 1% అన్న గౌరవం ఇచ్చేట్టుంటే బయటకు వచ్చి చెప్పు. భూమన కరుణాకర్ రెడ్డి మీద ఏం చెప్పాడో చెప్పు, దానికి సమాధానం చెప్పాలి. అసలు ఈ కుంభకోణం ఎట్లా జరిగిందో చెప్పాలి. చెప్పనంత మాత్రాన నువ్వు సేఫ్ కాదు సుమా. చెబితే కనీసం పబ్లిక్లో అయినా నీకు సింపతి వస్తుంది. అందుకనే నువ్వు విగులు పెట్టుకుంటావని అంత డైరెక్ట్గా, అంత అసలు ఒక ఆడపిల్ల మనం అటు మాట్లాడకూడదన్న జ్ఞానం కూడా లేకుండా భూమన కరుణాకర్ రెడ్డి అంత నీచమైన పదజాలంతో అసలు తాటికి అన్నాడు, పిశాచి అన్నాడు, లంకిణి అన్నాడు. నీకు అతనికి ఆ భూమన కరుణాకర్ రెడ్డికి తెలిసిన పేర్లన్నీ చెప్పాడు. వాళ్ళతో పాటే కదా ఆయన సావాసం చేసింది. లేకపోతే వెంకటేశ్వర లడ్డులో కొవ్వు కలుపుతారా? ఎవరన్నా యానిమల్ ఫ్యాట్ కలుపుతారండి? తాటకి, లంకిని వీళ్ళతోటి సహవాసం చెయ్యకపోతే అవన్నీ కలుపుతారా అండి? అందుకని ఆయన ఫ్రెండ్స్ అందరి పేర్లు నీకు పెడుతున్నాడు శ్రీలక్ష్మి. ఆయన ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళందరి పేర్లు నీకు ఆపాదిస్తున్నాడు. బయటకు వచ్చి ఒప్పుకో, నేరం ఒప్పుకో. టీడీఆర్ బాండ్ల కుంభకోణం ఇట్ట జరిగింది, ఇగో పైన వాడు ఇట్ట చెప్పాడు, తర్వాత వాడు ఇట్ట చెప్పాడు, ఇట్ట నేను చేసిన తర్వాత ఇంతమంది పార్టిసిపేట్ చేశారు, వీళ్ళందరూ ఇన్ని వేల కోట్లు కొట్టేశారు అని అప్రూవర్గా మారితే నీకు ఏదన్నా నిష్కృతి ఉంటుంది. సార్, భూమన కరుణాకర్ రెడ్డి గారి వరుస ప్రెస్ మీట్లు ఇటు శ్రీలక్ష్మి పైన గారు కావచ్చు, అలాగే టీటీడీ పైన కావచ్చు, బిఆర్ నాయుడు గారి పైన ఆయన సచ్చీలతను నిరూపించుకునేందుకు అనుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఆయన ఏమంటున్నారంటే ఏ విచారణకైనా తను సిద్ధంగా ఉన్నానని, తను ఏ తప్పు చేయలేదు అంటున్నారు. అంటే సిబిఐ విచారణకు కూడా సిద్ధం అన్నాడు. ఆల్రెడీ ఒకటి జరుగుతుంది, అది సిబిఐ విచారణే. ఇక్కడ కల్తీ నెయ్యి వివాదం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతోంది. ముందు ఆ విచారణ కొలిక్కి రానివ్వండి, దాంట్లో ఎవరెవరు అరెస్ట్ అవుతారు, ఇంకా ఎలా అది మరి ఆ డైరీల నిర్వాహకులనే ఒక 6గురిని అరెస్ట్ చేసి వదిలారు. ప్రస్తుతానికి బెయిల్పై ఉన్నారు, ఇంకా ఆ కేసు కొలిక్కి రాలేదు. తను ఇంకా ఇప్పుడు బిఆర్ నాయుడిని ఇంకేం ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాడు? ఒకటే మాట అన్నాడు బిఆర్ నాయుడు, తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డిని బహిష్కరించాలి అన్నాడు. బహిష్కరించాలి అనగానే నాకు గుర్తొచ్చింది రాజారెడ్డి. ఈయన గురువు ఎవరికి? భూమన కరుణాకర్ రెడ్డికి గురువు వైఎస్ రాజారెడ్డి. ఆయన్ను కూడా జిల్లా బహిష్కారం విధించారు. అప్పట్లో ఆయన రౌడీ షీట్ ఉండేది ఆయన పైన. రాజశేఖర రెడ్డి తండ్రి జగన్మోహన్ రెడ్డి తాత పైన అప్పట్లోనే రౌడీ షీటు. మరి ఆయన జిల్లాలోకి రావద్దు అని బహిష్కారం చేశారు. ఆ పరిస్థితి మరి గురువుకు వచ్చిన పరిస్థితే శిష్యుడికి కూడానా. మిల్లెట్ ఉప్మా ఇచ్చిన శిష్యుడికి భూమన కరుణాకర్ రెడ్డి నిజంగానే తిరుపతి బహిష్కారం తప్పదా? లేకపోతే అసలు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తారా? రాజారెడ్డి పైన రౌడీ షీట్ ఉన్నట్టుగానే. ఎందుకంటే ఒక దుష్ట గ్రహాల్లాగా కొండ చుట్టూ చేరారు 4 వైపులా. ఒకవైపేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి తండ్రి కొడుకులు, ఇంకోవైపేమో భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి తండ్రి కొడుకులు, ఇంకోవైపు మూడో వైపు చూద్దామని అడ్డుపోయామనుకో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఇక 3 దిక్కులు మనకు అసలు ఇక కళ్ళు తిరిగి మనం 4వ వైపు పోతే అక్కడ వైవి సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి. అంటే కొండపైన దేవుడు, కొండ చుట్టూ 4 గుండాలు అనాలా, వీళ్ళని గ్రహాలు అనాలా? ఈ పరిస్థితుల్లో బిఆర్ నాయుడు పైన బృహత్తర బాధ్యత ఉందన్నమాట. ఏది? ఆ బోర్డు, మరి ఆ తిరుపతి దేవస్థానం, 7 కొండలు. ఇప్పుడు ఒకటి మాత్రం నిజం, ఆయన డిమాండ్ చేసినందుకన్నా నేను అడిగేది ఏంటంటే, అడిగాడు సిబిఐ విచారణ అడిగాడు కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి కోరిక తీర్చడం కోసం కర్రలు ఏవో కొన్నారు. అక్కడ పులుల్ని కొట్టడానికి కర్రలు, చిరుతల్ని కొట్టడానికి కొన్న కర్రల పైన ఇవాళ ఎంక్వైరీ చేయాల్సిందిగా మనం కోరదాం. ఏది ఆ కర్రల కథ ఏంటి? నా కర్రలు కూడా కొన్నాళ్ళే ఇచ్చాను, ఆ తర్వాత భక్తులనే తెచ్చుకోమన్నట్టున్నా. 8,500 కర్రలు శ్రీశైలం అడవుల్లో తయారు చేయించాడంట. దానికి ఎంత బిల్లు పెట్టుకున్నాడు. ఇవాళ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు సత్యమూర్తి గారు అతను ప్రెస్ మీట్ పెట్టాడు.
తన పేరు ఓవి రమణ అంట. అతను చెప్పాడు అగ్గిపెట్టె ఖరీదెంత, మామూలు మాకు తెలిసి చిన్నప్పుడు మాకు 10 పైసలు ఎంతో ఉండేది, ఇప్పుడు రూపాయి అనుకోండి. ఆ అగ్గిపెట్టె 12,000 కొన్నాడంట. 2 రూపాయలు అగ్గిపెట్టె. అర్థమైందా? భూమన కరుణాకర్ రెడ్డి అగ్గిపెట్టె కొన్నది 12,000 కంట. ముందు దానిపై లెక్క తెల్చాలి. ఏది 12,000 పెట్టి నువ్వు అగ్గిపెట్టె బిల్లు చేసుకున్నాడంటే ఆ విధంగా ఎంత కొల్లగొట్టాడు. అటు వైవి సుబ్బారెడ్డి 3 ఏళ్ళు, ఇటు భూమన కరుణాకర్ రెడ్డి 2 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు ధర్మారెడ్డి ఈఓగా అసలు ఎంత కొనుగోళ్లు జరిగాయి, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు, ఆ కొనుగోళ్ల మీదే విచారణ జరిపించాలి. సరే, ఇప్పుడు సార్ అన్నట్టు రమణ అన్న ఆయన ఇవే కాక ఇంకొన్ని ఆరోపణలు కూడా చేశారు సార్. ఏదో బిచ్చగాళ్ళని తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేశారని, కళ్యాణమస్తు దాంట్లో ఇలా చాలా భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఆయనేమో నేను చాలా అమాయకుడిని, ఏ ఎంక్వైరీ అయినా చేసుకోండి అని చెప్పి ఆయన అంటున్నారు. సో ఎందుకోసం ఇదంతా? ఇప్పుడే కాదు, భూమన కరుణాకర్ రెడ్డి ఫస్ట్ టైం టీటీడీ చైర్మన్ అయినప్పుడు కూడా అన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి కళ్యాణం పెట్టిస్తానని చెప్పి దేవుణ్ణి తిప్పాడు మొత్తం. దళిత గోవింద ఊరూరు తిప్పాడు. నీకు ఎక్కడెక్కడ తిప్పాడో, ఎంతమందిని, అసలు ఎంత ఖర్చు పెట్టాడో లెక్కలే ఉండవు. అంటే ఇతను ఏమనుకుంటాడంటే టీటీడీ చైర్మన్ అంటే వెంకటేశ్వర స్వామికి చైర్మన్ అనుకుంటున్నాడు ఇతను. ఈ నాస్తికుడు ఏమనుకుంటున్నాడంటే టీటీడీ చైర్మన్ అంటే వెంకటేశ్వర స్వామి నా కింద పనిచేస్తాడు అనుకుంటున్నాడు ఇతను. నాస్తికుడు కదా, ఇతనికి ఏం తెలుస్తుంది? నువ్వు ఒక సేవకుడివి అని చెబుతుంటే అర్థం కాదు. నేను ఐఎమ్ ది బాస్ టు వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నాడు. అట్లా అనుకొని ప్రవర్తిస్తున్నాడు. అట్లా వెంకటేశ్వర స్వామికి కూడా బాస్ అనుకుంటున్నాడు. అది అందుకనే ఎంత తల పొగరుతోటి మాట్లాడుతున్నాడంటే. ముంతాజ్ హోటల్ గురించి ఈరోజు మాట్లాడుతూ ఆ భూమిని ఎలా ఇస్తారు అని చెప్పి ఆయన పదే బిఆర్ నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు కదా. మరి రిషికేశ్లో 20 ఎకరాలు ఈయన నొక్కేయాలని చూశారని చెప్పి రమణ అన్న ఆయన ఆరోపణలు చేస్తున్నారు. మరి దీనికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి సమాధానం, మనం వెంకటేశ్వర స్వామికి చైర్మన్ అని మనం అనుకుంటూ ఉంటే మనం ఎవరికి సమాధానం చెబుతాం? అసలు ముంతాజ్ హోటల్కి స్థలం ఇచ్చిన ఒక పదం వాడమంటారా? ముంతాజ్ హోటల్కి స్థలం ఇచ్చిన గాడిదెవరు అని అడగమంటారా? ఎవరిచ్చారు? ఫస్ట్ ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారు? ముంతాజ్ హోటల్కి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర స్థలం ఇవ్వటం ఏంటి? మరి అది చెప్పకుండా అది పవిత్రమైన స్థలమైనప్పుడు ఇది పవిత్రమైన స్థలం కాదా అని ఏదో పెద్ద నీతులు చెబుతాడేంటి? అది పవిత్రమైనప్పుడు ఇది పవిత్రం కాదా అంటాడు. ఎందుకు ఈ గోలంతా? ఎందుకు? ముంతాజ్ హోటల్కి పదవి నువ్వు స్థలం ఇచ్చింది నువ్వా కదా? శ్రీలక్ష్మి అవినీతి అనకొండ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి బంగారకొండ, ఇది అనకొండే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి మొత్తం ఈ అనకొండలకి కరెక్ట్ మొగుడు దొరికాడు బిఆర్ నాయుడు రూపంలో. ఆయన వెంటల్లా, ఆయన పడినవటల్లా, అవినీతిని ఒప్పుకోవటల్లా తిరుపతి కొండ పైనుంచి కింద దాకా ప్రక్షాళన చేస్తున్నాడు. ఇంకా ఆయన ఎట్లా ఎదుర్కోవాలి? ఆవులు చచ్చిపోయన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, రకరకాల పుకార్లు. ఆడెవడో క్యూ లైన్లో వచ్చి కూర్చొని నాకు పాలు కావాలంటాడు. ఏందిరా నీకెందుకు ఇస్తారా పాలు? దున్నపోతలాగా పసిపిల్లలకైతే ఇస్తారు పాలు. వాడెవడురా అంటే వాడు రాజమండ్రికి సంబంధించిన వైసీపీ నాయకుడు, కన్నబాబు అనుచరుడు. వాడికిట పాలు కావాలట. పాలు పసిపిల్లలకైతే ఇస్తారు. పసిపిల్లాడు ఉన్నాడే వాళ్ళే చూస్తారు, సేవకులే చూసి పాలు తీసుకొచ్చి ఇస్తారు. దున్నపోతులాగా ఉన్నావు, నీకెందుకు ఇస్తారు పాలు? నాకు పాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఆడు గొడవ చేస్తే పట్టుకున్నారు, కేసు పెట్టారు. ఏంద్ర నీ పరిస్థితి అంటే వాడు వైసీపీ నాయకుడు, వాడు జగన్ భక్తుడు. అంటే ఎంతకాలం ఇటువంటి గొడవలు చేసుకుంటూ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం మీద భక్తుల విశ్వాసం వీళ్ళ వల్ల కాదనుకో, కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం వీళ్ళు పోగొట్టే అంత చిన్నది కాదు కదా.
వెంకటేశ్వర స్వామి మీద మొత్తం విశ్వాసం పోగొట్టడానికి విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు అంతకు ముందర కూడా ఇదే ప్రయత్నం చేశారు. వెంకటరమణ దీక్షితుల్ని తెచ్చి స్వామివారి హుండీలో కానుకలు వేయమాకండి, అన్నీ తీసుకుంటున్నారని చెప్పించారు కదా వీళ్ళే, ఈ దొంగల ముఠానే. ఆ పరకామణి 100 కోట్ల స్కామ్ అతను కాపాడుతోంది భూమన కరుణాకర్ రెడ్డి. దాంట్లో సగం ఇతను తీశాడని. ఇటు అంటే ఎంత దారుణం చేశారు. మొత్తం ఒక పవిత్రమైన తిరుమల కొండని కబళిద్దామని చూసి ప్రయత్నించారు కదా. కబళించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు. లేటెస్ట్గా ముంతాజ్ హోటల్స్ రూపంలో కబళిద్దామని ప్రయత్నం చేశారు కదా. దాన్ని అడ్డుకుంటే ఓ పెట్టరేగిపోతున్నారు, ఓ విచ్చలవిడిగా వాగుతున్నారు. పవిత్రమైన స్థలం అది కాదా ఇది కాదా అంటాడు. ఇప్పుడు దేవలోకని దానికి ఇచ్చారు భూములు. అతను అజయ్ కుమార్, అతన్ని తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించారు. జగన్మోహన్ రెడ్డి ఎదురుగా అతన్ని పాయింట్ బ్లాంక్, ఏంటది పాయింట్ బ్లాంకేనా, గన్ను బెదిరించారు. అతను ఒక పెద్ద లేఖ రాశాడు సీఎంకిను బిఆర్ నాయుడుకి. ఇప్పుడు ఈ లేఖ బయటపడేసరికి ఆ పాయింట్ బ్లాంక్ అనేది బయటకు వచ్చింది. అంటే ఎలా వీళ్ళు రివాల్వర్లతో ఇచ్చిన ల్యాండ్కి ముందర సంగతి చెప్తున్నారు డివిఎస్ గారు. అంటే అటు కాకినాడ పోర్టు అదే, కాకినాడ సెజ్ అదే. అక్కడేమో ఆయన్ని పాయింట్ బ్లాంక్లో బెదిరించారు. ఎవరిని, కేవీ రావుని 3600 కోట్లు రాజు చేసుకున్నారు. ఇక్కడేమో ఈయన్ని పాయింట్ బ్లాంక్లో బెదిరించారు. ఈ దేవలోకి ఈ ప్రాజెక్టు అజయ్ కుమార్ని, ఇతని దగ్గర 20 ఎకరాల ముంతాజ్ హోటల్కి రాంచుకున్నారు. ఇప్పుడు ఆ ముంతాజ్ హోటల్ ఎవరిది? అదేమన్నా భూమన కరుణాకర్ రెడ్డిదా? అది పోయిందనా ఇప్పుడు ఈ బాధ? అది అక్కడ తీసేసి ఇంకో చోట ఇచ్చారనా ఈ ఏడుపు? ఇవన్నీ స్వామివారు చూస్తున్నారు. దేవుడు చాలా మహిమగల దేవుడు. ఎవరు, ఏడుకొండల వాడంటే మామూలు మనిషి కాదనమాట. ఆ దేవుడే వీటన్నిటికీ, అది వాళ్ళకి తెలుసు కానీ ఈ డబ్బు మత్తులో మర్చిపోతూ ఉన్నారు. పైన దేవుడు ఉన్నాడు, కింద భక్తులు ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు.